అప్పుడు 30 ఏళ్ల క్రితం ఒక అబ్బాయి పుడితే వాడి తండ్రి కాలర్ వేసుకొని తిరిగాడు. నాకేంటి నా కొడుకు లక్షల కట్నం తీసుకొస్తాడని. ఇప్పుడు లక్షలు కాదు, సింగిల్ ఎన్‌పి రావట్లా. కట్నం విషయం పక్కన పెట్టు. పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. కారణం ఏంటమ్మా అంటే ఈ అమ్మాయిల పేరెంట్స్ అత్యాశలకి పోతున్నారు. చదివించు, నీ కూతుర్ని చదివించేది ఎందుకు? రేపటి రోజున వైవాహిక జీవితంలో ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు వస్తే వాటిల్ని ఎదుర్కోవడానికి నీ కూతుర్ని చదివించాలి. అంటే భర్తతో పాటు తను కూడా ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, చదువుకు తగ్గ టాలెంట్ని బట్టి వ్యాపారం చేసుకుంటూ వ్యాపారం ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్, లేకపోతే ఉద్యోగం, ఏదైనా చేసుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు కలిపి వాళ్ళకి పుట్టిన సంతానాన్ని వాళ్ళ ఇంటిని జరుపుకోవటానికి చదివించాలి. చదువులను అడ్డం పెట్టుకొని లక్షల్లో శాలరీలు కావాలి, లగ్జరీ లైఫ్లు కావాలి, తిరగడానికి కారు కావాలి, బోరు కొడితే బైక్ కావాలి. మళ్ళీ ఓల్డ్ బైక్స్లు పనికిరావయ్యా. ఇప్పుడు వస్తున్న బుల్లెట్లో లేకపోతే పెద్ద పెద్ద స్పోర్ట్స్ బైక్స్ వస్తున్నాయి, అవి కావాలి. ఈ అమ్మాయి నడిపిద్దా స్పోర్ట్స్ బైక్స్? వాడేగా నడిపేది. ఈ రకంగా తయారవడం వలన ఇప్పుడు వస్తున్న జనరేషన్లో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ 40 years వచ్చేదాకా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఫస్ట్ ఇప్పుడు సాఫ్ట్వేర్కి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఫస్ట్ మొన్న జరిగింది కదా, హాచి అంటే ఆ ముక్కు ఎక్కడో పడింది వెళ్ళి. తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగం అన్నట్టుగా ఏది ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ హాచి అని తుమ్మితే ఈ ముక్కులన్నీ ఎక్కడో పడిపోయినాయి వెళ్ళి. ఈ అబ్బాయి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని నమ్ముకొని, ఈ 1,50,000 శాలరీని నమ్ముకొని ఈ అబ్బాయి ఈఎంఐలు అన్ని పెట్టుకుంటాడు. ఒక్కసారిగా నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి తీసి రోడ్డు మీద పడేస్తే ఆ అబ్బాయి భార్య పిల్లలేంటి, తల్లిదండ్రులు ఏంటి, తర్వాత ఈ ఉన్న ఈఎంఐ ఏంటి, ఇవన్నీ ఊరుకుంటాయా? వీడేం చేయాలి ఇంక అట్లాంటప్పుడు? పెళ్ళాం పిల్లలకి ఇంత విషం ఇచ్చి వాడు కూడా తీసుకొని అయ్యో బెట్టింగ్ యాప్లని మొన్న వచ్చినాయి, లక్షల్లో అప్పుల పాలు అయిపోయారు. బెట్టింగ్ యాప్లు ఆడి లక్షల్లో అప్పుల పాలు అయిపోయి ఏం చేయాలో తెలియక వాడు చచ్చిపోతే పర్వాలేదు, పెళ్ళాం పిల్లలు ఎలాగోలా బతికేవాళ్ళు. అలా కాకుండా భార్యకి విషయం ఇచ్చాడు, 3 పిల్లలకి విషయం ఇచ్చాడు, వాడు విషయం తీసుకున్నాడు, మొత్తం కుటుంబమే కొలాప్స్ చేసుకున్నాడు.